మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. అందరికి హాయ్, బాగున్నారా? రెడీయా? లెట్స్ స్టార్ట్. ఆడవాళ్ళు మీకు హాయ్ రవి గారు, ఎలా ఉన్నారు? టీచర్ భయం అవుతుంది. టీచర్ భయపడకండి, హోంవర్క్ చేయని వాళ్ళకి పనిష్మెంట్స్ కానీ మిగిలిన వాళ్ళకి ఏం లేదు. నేను ఏ వరకు చేయను మేడం. అయితే మీరు వెరీ గుడ్ స్టూడెంట్. అయితే టాప్ క్లాస్ స్టూడెంట్ మేడం. టాప్ క్లాస్ స్టూడెంట్, అవుట్ స్టాండింగ్ స్టూడెంట్. ఎప్పుడు అవుటే ఉంటా. అవుటే ఉంటారా? మీరు ముందుకు రావచ్చు కదా మేడం. అందరు మీ టీచర్సేనా? అందరు మా టీచర్స్. మీ స్కూల్లో పిల్లల కంటే టీచర్స్ ఎక్కువ ఉన్నారు మేడం. టీచర్ కూడా ఎక్కువ ఉన్నారా? అవును, పిల్లలు కూడా ఎక్కువ ఉన్నారు. పిల్లలకి తగ్గట్టు టీచర్స్ కూడా ఉన్నారు. పిల్లల దగ్గర టీచర్స్ కూడా కానీ ఉన్నారు. ఒక కంప్లైంట్ టీచర్. చెప్పండి. ఈ టీచర్ నాతో డాన్స్ చేయలేదు. టీచర్ శ్రవంతి మేడం. శ్రవంతి మేడమా? శ్రవంతి మేడం. అసలు నాకు తెలిసి బయట టాక్ ఏమో ఆక్స్ఫర్డ్ స్కూల్ శ్రవంతి మేడం ఏమో కుర్చీని మడత పెట్టి డాన్స్ చేస్తాను ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు బట్టలు కూడా మడత పెడతారు మేడం. ఈ టీచర్ ఏమంటుందంటే డాన్స్ చేస్తా కానీ ఈ ప్రిన్సిపల్ మేడం తో చేస్తా అంటుంది మేడం. ప్రిన్సిపల్ మేడం చేయలేరు కానీ నా తరపున మా ప్రైమరీ ఇన్ఛార్జ్ మేడం చేస్తారు. జ్యోతి మేడం. మేము మాకు టైం లేకున్నా కూడా మార్నింగ్ మీ ఎపిసోడ్ ఆఫ్టర్నూన్ వస్తుంది, కానీ మళ్ళీ మేము దాన్ని తర్వాత రీటెలికాస్ట్ లో చూస్తుంటాం అనమాట. ఓకే, బట్ ఇలా ఇలా యాక్సిడెంట్ అయ్యి కూడా మా షోకి వచ్చారు అని అంటే అభిమానులం అండి మీకు. మా అభిమానం ఎప్పుడు మీతో ఇలాగే ఉండాలి. అక్కడే కదా, ఏం సీరియస్ ఇంజరీస్ ఏం అవ్వలేదు కదా? షూర్ కదా? ఆల్ హ్యాపీ? మీరు ఒక్కరే ఉన్నారా లేకపోతే మీతో ఎవరన్నా? నాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరు వారు? మీకేం లైట్ గా దెబ్బలు తగిలాయి అంతే. ఓహో, అంటే ఇది ప్లాన్ చేసి ఇవిడికి దాకాలి. లేదు, జస్ట్ కిడింగ్. బట్ ఏం కాలేదు కదా? నో ఇంజరీస్, నో సీరియస్ ఇంజరీస్. ఓకే, సో మీరు ముగ్గురు ఏమంటారంటే ప్రిన్సిపల్ మేడం చేస్తేనే డాన్స్ చేస్తా. అయ్యయ్యో, ఇదేంటి ఎక్కడ వచ్చిన ఆ కుర్చీని మార్చబెట్టి మీరేం చేయకపోయినా ఎంతో చేస్తున్నట్టు అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మ్యూజిక్. మీ పేరు చెప్పండి. గీత. గీత గారు ఏం చేస్తుంటారు? టీచర్. టీచర్. ఎప్పుడైనా ఇంట్లో మీ ఆయన గీత గీసారా ఇది దాటద్దు అని? లేదు. ఎందుకు? తుడిపేస్తాడు ఆయన? లేదు, పట్టించుకోడా? ఫ్రీడమ్ ఇచ్చారు మీరు. ఎందుకట్లా? మా ఆయన మంచోడు. అంటే నేను మా ఆవిడ నాకు ఫ్రీడమ్. మేడం మీ పేరు? అఖిల. అఖిల గారు మీరేం చదివిస్తున్నారు? ఎల్కేజీ క్లాస్ కి మొత్తం మదర్ టీచర్. మదర్ టీచర్. మీరే 7th క్లాస్ 8th క్లాస్ చదువుకుంటారు అనిపిస్తున్నారు. మీరు టీచరు. మేడం तुम्हारा नाम? शबाना. शबाना जी, क्यों टेंशन में है? आप ऐसा पूछ रहे पाऊँ? मैं ऐसा पूछ रहे, क्या पूछ रहे? तुमको पूछे तो उन्हें आंसर कर रहे हैं. మేడం ఏం సబ్జెక్ట్ నేర్పుతున్నారు? ఎల్కేజీ మదర్ టీచర్. పిల్లలతోని అంటే ఇంట్లో ఎట్లన్నా మీకు పనులు అవి ఇవి ఉంటాయి, ఈ పిల్లల మాట వినరు, అప్పుడు మీకు విసుగు రాదండి? రాదు. ఎందుకు రాదండి? ఏంటి అర్థం ఉన్నాక వాళ్ళు ఎందుకు విసుగు పెడతారు? చూసారా, ఇంత మంచి యాంకర్ ఉన్నప్పుడు వాడే క్వశ్చన్ పెడతాడు, వాడే ఆన్సర్ వేస్తాడు, టెన్షన్ ఏముండదు. మేడం నా పేరు గంగా అండి. గంగా గారు ఏం చేస్తుంటారు? తెలుగు టీచర్ అండి. తెలుగు టీచర్. వెరీ గుడ్. తెలుగు చాలా చక్కగా నేర్పిస్తున్నారు పిల్లలందరికీ. మర్చిపోతున్నారండి మెల్లమెల్లగా తెలుగు, ఇంగ్లీష్ వచ్చేస్తుంది అందరికి. నా సాయశక్తిలా కృషి చేస్తున్నారండి వాళ్ళ కోసం. బాగా ప్రయత్నించండి. మేడం మీ పేరు? పూర్ణిమ అండి. పూర్ణిమ గారు ఏం చేస్తుంటారు? ఏం చదివిస్తున్నారు? నేను బయాలజీ టీచర్. బయాలజీ టీచర్ అంటే సీనియర్ స్టూడెంట్సా? 6th 7th అంతే కదా? 6th 7th 8th. ఓకే, వెరీ నైస్. మౌనిక. మౌనిక గారు ఏం చదివిస్తున్నారు? ఏం చేస్తుంటారు? ఫస్ట్ క్లాస్ మదర్ టీచర్. ఈ వర్క్ అయిపోయిన తర్వాత చిల్ అవ్వడానికి, రిలాక్స్ అవ్వడానికి మీరు ఏం చేస్తారు? మ్యూజిక్. మ్యూజిక్ వింటారా? yes I like music. ఏ మ్యూజిక్ ఎక్కువ వింటారు? ఆల్ మెలోడీ సాంగ్స్. మా కోసం మెలోడీ పాట. రెడీ 3 2 1 గో. సరసస్వర సురచరి గమనము సామవేద సారమిది. సరసస్వర సురచరి గమనము సామవేద సారమిది. నీ పాడిన జీవన గీతం ఈ గీతం. ఎంత ఇబ్బంది ఎప్పుడు పడలేదు.
బాగుంది మేడం. మెలడీ పాటలు దేవుడి పాటలు పాడారు ఏంటంటే అన్ని పడతాను. అన్ని మీకు దండం. థ్యాంక్ యూ. 3 ప్రశ్నలు అడుగుతా. ఫస్ట్ ప్రశ్నకి మీ ఇద్దరు వెళ్తారు, సెకండ్ కి మీరు, థర్డ్ కి మీరు. వెళ్ళి 7కి వెళ్తారు, ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. ఆడ నుంచి బెలూన్ తీసుకుంటారు, ఆడ చేతి మీద పెడతారు, ఆ బెలూన్ ని చేతులు పైకి లేపి ఆ బెలూన్ మీద కూర్చొని ఆ బెలూన్ ని పగలగొట్టాలి. ఎవరైతే ఫస్ట్ పగలగొట్టి నా చెయ్యికి వచ్చి హైఫై కొడతారో వాళ్ళకే చెప్పే అవకాశం, వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ అడగాలంటే నేను 3, 2, 1 గో అంట, అప్పుడే బయలుదేరిపోవాలి. 3, 2, 1 గో. మీరు ఆవిడ నీ ఫ్రెండ్ అనుకున్నారు 2 రోజులు. మెల్లగా బెలూన్ పెట్టే. క్వశ్చన్ ఏంటంటే స్కూల్ లేదా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఏమైనా 3 తెలుగు సినిమా పాటలు. హ్యాపీ డేస్, హ్యాపీ చూడండి వాడతాడా హ్యాపీ డేస్ పాట. హ్యాపీ డేస్ అట్లా వాడాలి. రెడీ 3, 2, 1 గో. హ్యాపీ డేస్, హ్యాపీ డేస్, హ్యాపీ డేస్. అదొకటే వస్తుందా? పొద్దున్న లేవాలి, స్నానం చేయాలి, క్లాస్కి వెళ్ళాలి. టైం అప్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో విడలేనంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపితనపు చివరి వలపులో. We miss all the fun, we miss all the fun, we miss you. రెండో పాట. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. మూడోది వాడండి. కోరుకున్నా కోరికని వింటున్నా, స్నేహమైన జీవితం అంటున్నా, ఎన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల, మది కోరుకున్న మధుబాల. చాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. టపీ 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 అని 3 పాటలు పాడారు. మీరు టపీ 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 అని ఒకరి ముఖాలు ఒకరే చూసుకుంటారు. అప్పటి నుంచి గెలుచుకున్నారులే ఒక పాయింట్. ఇప్పుడైతే నెక్స్ట్ పౌరుషంతో 2వ పాయింట్ కూడా వాళ్ళకి ఇచ్చేయాలండి మీరు. రెడీ 3, 2, 1 లగెత్తడే. చిట్టా 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 ఏంది మేడం ఏం చేసిర్రు? వెనకాల అట్లా ఆమె కూర్చొని పగలగొట్టే వరకు ఎందుకు వెయిట్ చేశారు మీరు? అవర్ టీచర్ ఓన్లీ. అవర్ టీచర్. మరి గేమ్ ఎందుకు ఆడేది? క్వశ్చన్ ఏంటంటే హీరో టీచర్ గా చేసిన సినిమా పేర్లు అండ్ హీరో పేరు. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. ఎస్ 3 పేర్లు చెప్పండి. ఎవరు హీరో పేరు? ధనుష్. మాస్టర్ చిరంజీవి. మాస్టర్ చిరంజీవి. ఇంకోటి సింహ బాలకృష్ణ. రైట్ ఆన్సర్. ముగ్గురు హీరో పేర్లు చెప్తే అయిపోయేది. మీరు ఏం చెప్పలేదని వాళ్ళు చెప్తున్నారు వెనకాల. అయ్యో రావా. 2 పాయింట్ ఇక్కడికి వచ్చేసినాయి. ఇంకా లాస్ట్ పాయింట్ ఆడినా ఒకటే ఆడకపోయినా ఒకటే. కానీ కనీసం ఇప్పుడన్నా ఒక పాయింట్ వస్తుంది. రేపు పొద్దున ఆక్స్ఫర్డ్ స్కూల్లో వచ్చినప్పుడు వీళ్ళ ముగ్గురు ఎఫ్ఐఆర్ ఓకే. మనం ఒక పాయింట్ తెచ్చుకోవాలి. ఇట్లా ఇప్పుడు మొత్తం భారంగా ఆమె మీదే ఉన్నది. నువ్వు బెలూన్ పగలగొట్టాలి, వచ్చి ఆన్సర్ చెప్పాలి. వాళ్ళ సపోర్ట్ వచ్చిందంటే మళ్ళీ పాయ్. 3, 2, 1 గో. పగలగొట్టిన తర్వాత చెల్లితో క్వశ్చన్ జాగ్రత్త వినండి. చెలియా అని వచ్చిన ఆ పదం వచ్చిన ఏమైనా 5 సినిమా పాటలు. చెలియా చెలియా. వద్దు నువ్వు చెప్పు పాట పాడకు. ఘర్షణ. లైన్ చెప్పు. చెలియా 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 ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. చాలు 3 అయిపోయినాయి. ఇంకా 2 వాడాలి. చెలియా 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 కాదు. టైం అప్. నాకు తెలుసు మీ టైం అయిపోయింది అన్ననే. టీచర్ ఏమైనా చెప్పండి టీచర్. ఒక పాట చెప్పండి టీచర్.
మేడం నేను చెప్తా పాడతారా? చెలియా చెలియా పాడండి మేడం స్టార్టింగ్ నుంచి. చెలియా చెలియా చిరుకోపమా నవ్వుకుంటూ పరిహాసమా. ఎవడు పోయాడు? ఓకే 5 అడిగితే వీళ్ళు చెలియా చెలియా ఒక్కటి పాట పాడారు, మీరన్నా 3 పాటలు పాడారు కాబట్టి పాయింట్ ఇటు. నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. మా ఆడవాళ్ళు మీ జోర్లో 3-0 అనేది చాలా తక్కువ అవుతుంటది. 3-0 అయిందంటే ఎంత స్ట్రాంగ్ టీమో అర్థం అవుతుంది. టీచర్స్ యువర్ తోపర్స్. 3000 రూపీస్. జాకెట్టేసుకొచ్చనండి. థ్యాంక్ యూ టీచర్. సంతోష్ టీచర్. అమ్మా మీ అడిగినట్టు చెప్పండి. పావడేసుకొచ్చనండి. ఓకే సో ఇప్పుడు టిక్ టాక్ చూడబోతున్నాము. మీ ఇద్దరు రండి. పేరు దివ్య. దివ్య గారు ఏం చేస్తుంటారు? సెకండ్ వీక్ మదర్ టీచర్. సెకండ్ క్లాస్ మదర్ టీచర్స్. ఓ సెకండ్ బి మదర్. మేడం మీ పేరు? అఖిల. ఫస్ట్ క్లాస్ మదర్ టీచర్. ఫస్ట్ క్లాస్ సెక్షన్ బి సెక్షన్. బి సెక్షన్ సేవ. హ్యాపీ బర్త్డే టీచర్. చెప్పండి టీచర్. రేవతి. రేవతి గారు ఏం చేస్తుంటారు? హై స్కూల్ మ్యాథ్స్ టీచర్. హై స్కూల్ మ్యాథ్స్ టీచర్. నాకు ఆ టీచర్ అంటే హడల్ తెలుసా? అల్జీబ్రా గుండె గాబ్రా అని అంటే తెలుసుకోండి. మేడం మీ పేరు? నా పేరు జ్యోతి అండి. నేను మ్యాథమెటిక్స్ టీచర్ కమ్ అకాడమిక్ కోఆర్డినేటర్. ఓ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. నా పేరు రుహ్యా అండి. నేను హిందీ టీచర్ని. హిందీ టీచర్. వెరీ గుడ్. మై నేమ్ ఇస్ శ్రవంతి. ఇంగ్లీష్ టీచర్. శ్రవంతి గారు ఇంగ్లీష్ టీచర్. ఓకే టిక్ టాక్ టో ప్రవేశపెట్టాడు రా. సో సెకండ్ రౌండ్ టిక్ టాక్ టో. ఎల్లో టీమ్, మీది ఆరెంజ్ టీమ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో గేమ్ లో ఎల్లో కోన్ ని ముట్టుకోకూడదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆరెంజ్ కోన్ ని ముట్టుకోకూడదు. ఒకరు అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత మీ పార్టిసిపెంట్ కి హైఫై కొడితే ఆ పార్టిసిపెంట్ ఈ లైన్ దాటాలి. హైఫై కొట్టకుండా లైన్ దాటిందా అక్కడ నోట్ చేసుకుని అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. ఇది మాత్రం స్ట్రిక్ట్. స్ట్రైట్ గా క్రాస్ గా స్లాంట్ గా కాంబినేషన్ ని సెట్ చేయాలి. ఆరెంజ్ కానీ ఎల్లో కానీ. క్లియర్? 3, 2, 1 గో. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. నాకు తెలిసి నీకు ఇది విరూపాక్షల ఆ బ్లాక్ మ్యాజిక్ చేసిన ముగ్గులకు కనిపించిందా? అవును. ఇట్నే చూస్తున్నావు అట్నే చూస్తున్నావు, ఆడి వెట్టి పోవాలి కదా. బ్లాక్ మ్యాజిక్ కనిపించింది అనుకున్నా. ఈజీగా ఉండే కదా మేడం, వాళ్ళని ఆపేది ఉండే కదా. మీ గురించి వాళ్ళిద్దరు అక్కడ వెయిట్ అగో ఎట్లా కూర్చున్నారు చూడు, ఎప్పుడు గెలిపిస్తావే మమ్మల్ని అని. పాపం వాళ్ళ కోసం అన్న. ప్లీజ్ మేడం ఈ 2 పాయింట్ రావాలి. షూర్. వీళ్ళకి వచ్చిందో పాయింట్. సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే, సిటీ పట్టి పట్టాలతే సిప్పుకొని సతారే, నడుము సుతే పాము సేరే పావురాలైతారే. మేడం ఇటు రండి. ఆవిడైతే శుద్ర పూజలో ముక్కి చూసింది, నువ్వైతే ఎత్తనే ఉన్నావు. మేడం వి వాంట్ డాన్స్ మేడం, డాన్స్ నాట్ బుక్ బుక్. ఏరా మ్యూజిక్. వెరీ గుడ్ మేడం, ఫాస్ట్ లర్నర్ యు ఆర్. ఓకే 2 పాయింట్ కోసం ఈ పాయింట్ కూడా రాలేదు అనుకోండి అని మాకు అర్థమవుతుంది కదా. ఆవిడ అట్లే చూస్తుంది, వీళ్ళు గెలవద్దు మనం పడిపోయినా వీళ్ళు గడిపోయినా పోతుంది అని. ఓకే ఈ పాయింట్ రాకపోతే మీ ముగ్గురికి పనిష్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి మీకు. ఆల్ ది బెస్ట్. ఈ 2 పాయింట్ వచ్చేస్తే మీరు రౌండ్ విన్నర్స్ అయిపోతారు. 3, 2, 1 గో. గలీజ్ గలీజ్
యూనిట్ అండ్ టీచర్ ఒకసారి we need to talk. మీది ఏ కోన్ టీచర్, ఏ కలర్? ఆరెంజ్. అక్కడ రెండు కలర్ ఉన్నాయి కదా మేడం? అవును. ఎక్కువ కూడా లేవు కన్ఫ్యూజ్ అవ్వడానికి. మీరు వాళ్ళ టీం కాడుతున్నారు, మీ టీం కాడుతున్నారు? చెప్పండి మేడం, నిజం చెప్పండి. పాప వాళ్ళిద్దరు చూడండి మేడం, వాళ్ళిద్దరు ఫ్లడ్స్ వస్తే పైకి వెళ్ళి పులికర ప్యాకెట్లు పడతాయి చూడండి. మనం ఎప్పుడు గెలుస్తామరా అని ఎదురు చూస్తున్నట్టు వాళ్ళు చూడండి మేడం, వాళ్ళని చూడండి. నువ్వు వెళ్ళి వాళ్ళ టీం కోసం ఆడితే ఈడెందుకు ఉండడం మేడం? ఫస్ట్ పాయింట్ నీ వల్లనే, సెకండ్ పాయింట్ నీ వల్లనే. ఇప్పుడు పనిష్మెంట్ మీకు కావాల్సిందే. మీ వల్ల ముగ్గురు బుక్ అయిపోయారు చూడండి. మీరు పిల్లలకి పనిష్మెంట్ ఇచ్చి టార్చర్ చేస్తారు కదా? నేను ఇవ్వను. అస్సలు ఇవ్వరా? హోంవర్క్ చేయకపోతే కూడా అస్సలు ఇవ్వను. మా పిల్లలు చేస్తారు. మీకు చిన్నప్పుడు మీ టీచర్ ఇచ్చిందా? ఇవ్వలేదు. అందుకే ఇట్లా అయ్యారు. ఇచ్చుంటే మాత్రం కరెక్ట్ కలర్ ఇచ్చుంటుంది మీకు. జనరల్ గా ఏమైనా 3 పనిష్మెంట్లు చెప్పండి టీచర్ స్టూడెంట్ కి ఇచ్చే పనిష్మెంట్లు. నవ్వమని చెప్తారు. ఏంటిదే? నవ్వమని చెప్తారా? కింద పడి నవ్వమని చెప్తారు. మాకు ఇచ్చే పనిష్మెంట్ తెలుసా? సిటప్. అవి ఇప్పుడు మీ ముగ్గురు చేయబోతున్నారు. ఇప్పుడు ఇస్తే పనిష్మెంట్ ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వట్లేదు నవేడేస్. ఎందుకు ఇవ్వట్లేదు? నేను ఇస్తున్నా. ముందుకు రండి. రెడీ. ఇప్పుడు గోడ ఉంది అనుకోని గోడ కూర్చేయాలి. కళ్ళలో నా టార్చ్ పెట్టి, లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. వెళ్ళండి మేడం, మీరు చాలా అందంగా ఉన్నారు కాబట్టి పనిష్మెంట్ ఏమి ఇవ్వట్లేదు. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ మేడం, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మీది ఆరెంజ్, మీది ఎల్లో. మీకు తెలుసు. 3, 2, 1 go. ఈ ప్లేస్ కి ఏదో అయింది కదా, మీకు ఓకే కదా? మీరు ఇప్పుడు హ్యాపీ కదా? మొత్తానికి మళ్ళీ ఎల్లో టీమే 3కి 3 పాయింట్లు గెలిచిపోయారు. కంగ్రాచులేషన్. స్పెషల్ సాంగ్ టు ది talented teachers. మేడం రావాలి, నిల్చోండి, ఉట్టిగానే నిల్చోండి. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. మళ్ళీ 3-0. కంగ్రాచులేషన్. పజిల్ గేమ్ ఆడబోతున్నాం. ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 కార్నర్స్ లో మీరు పట్టుకుంటారు. సింగిల్ లెగ్ మీద నిల్చొని నేను ఈ బాల్ 1 by 1 పెడుతుంటాను. ఇక్కడ పెడతాను. అది మీరు ఇలా తీసుకొచ్చి వేయాలి. సో టోటల్ గా 6 బాల్స్. సో ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నాం, వచ్చేయండి. బాల్ పెట్టంగానే మీరు 2 hands తో పట్టుకోవచ్చు దాన్ని, కానీ ఒక్క లెగ్ మీదే ఉండాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఐదళ్ళ వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. ఓలా చికా, ఓలా ఓలా చికా, ఓలా చికా, ఓలా ఓలా చికా. తర్వాత ఇంకెప్పుడు చూడలేదు నేనంత అందం. ఓలా చికా, ఓలా ఓలా చికా, ఓలా చికా, ఓలా ఓలా చికా. ఎన్నాళ్ళకు చూసినాను నిన్నే. ఓలా చికా, ఓలా ఓలా చికా. స్టాచ్యూ లాస్ట్ అయింది కన్నే. 5, 4, 3, 2, 1. సో మొత్తానికి 1, 2, 3, 4 6 బాల్స్ లో టోటల్ గా 2 మిగిలాయంటే మీ స్కోర్ ఇస్ 4. వెరీ గుడ్ స్కోర్. మీరు గెలవాలంటే 5 వేయాలి. ఇప్పటి వరకు చరిత్ర ఏం చెప్తుందంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు గెలవలేదు ఈరోజు. సో మీరు ఆ చరిత్రని తిరిగి రాయాలి. ఓకేనా? వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాధిక 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 ముందుక వెనక కిందిక
వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే ఎలిగెంట్ మైండ్ మొత్తం బ్లాక్ చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే ఎప్పటి వరకు ఒక పాయింట్ కూడా రాలేదు. ఒక్కటి వేసిరు మీరు అందులో. హెన్స్ ప్రూవ్డ్. ఈ జాగాకేమో అయింది మేడం. ఒక్కటైతే వేసిరు కదా, అది చాలు. కానీ అద్భుతంగా ఆడి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. సార్ మీరు వెళ్ళే ముందు మా అందరితోటి ఒక చిన్న కేక్ కటింగ్. It's a family party. It's a family party. చూస్తారు కదా మా మధ్య తరగతి ప్రేమ అనురాగాలు ఇలా కేక్ కటింగ్లు ఇలా జరుగుతూనే ఉంటాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్. ఆడవాళ్ళు మీకు